మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఆర్థిక సంస్కరణలతో దేశ అభివృద్ధిపై తనదైన మార్కు వేశారు పివి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని తన సంస్కరణలతో గాడిలో పెట్టారు. ప్రధానిగా పివి, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్ వ్యవస్థను బద్దలు కొట్టి ప్రపంచ మార్కెట్లోకి భారత్ రూట్ క్లియర్ చేసింది. ఓవైపు ఆర్థిక సంస్కరణలు, మరోవైపు సంక్షేమ పథకాలు రెండింటినీ తనదైన పద్ధతిలో నడిపించారు పివి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు పివి. పొరుగు దేశాలతో ఆర్థిక సంబంధాలు పెంచుకునేందుకు లుకిస్ పాలసీ తీసుకొచ్చింది పివిఏ. దేశీయ విధానాల్లో మార్పులు చేస్తూనే విదేశాంగ విధానాన్ని కూడా కొత్తగా పరిచయం చేశారు మాజీ ప్రధాని. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా ఒత్తిడిని తట్టుకొని దేశీయంగా అణు కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లారు పివి. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పివి నరసింహారావు మంతని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పివికి మంత్రిగా అవకాశం వచ్చింది. ఇక 9 సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో పివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు పివి. పివికి భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలో ప్రధానిగా పివి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను పివి ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు వాణిదేవి. ఆలస్యమైన ఆయన సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు వాణిదేవి. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవ్వడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. మీరందరూ కూడా చిన్నపిల్లలు అనుకుంటాను, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా 1992, 91 అది చూసుకోండి. 91, 92లో దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. కానీ నన్ను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాట నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. ఈ ఏజ్లో నన్ను ప్రధాని చేసిండ్రు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక గొప్ప తీవ్రమైన కాంక్షతో, ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆయన టర్మ్ కోసమే కాదు, తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే, హెచ్ఆర్డి కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీంగ విధానం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు, మీకు 2-3 రోజులు సరిపోతుంది చదవటానికే. అలాంటి సంస్కరణలు చేసిన సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు.
దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలందరం చాలా సంతోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా ఓవర్వెల్మ్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అట్లాగే దీనికి ఆద్యుడు మళ్ళా చెప్పుకోవచ్చు మనం. 2021లో పివి గారి శత జయంతి ఉత్సవాలు బాగా గొప్పగా, చాలా గొప్పగా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశానికి తెలిసేలాగా దేశాల్లో తెలిసి దాదాపు నేనే 40 దేశాల జూమ్ మీటింగ్స్లో నేను పార్టిసిపేట్ చేసినాను. అట్లాగే అంత బాగా గొప్పగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చొరవతో చేయడం జరిగింది. అది చాలా బాగా పనిచేసింది. అంటే పివి గారు అంటే ఎటువంటి వ్యక్తి, ఎటువంటి ప్రధాని అని. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం నేను ఢిల్లీలో తీన్మూర్తి భవన్లో మన ప్రధానులు చేసిన అన్ని మన దేశ ప్రధానులందరూ చేసిన ఒక మ్యూజియం చేశారు, జాతీయ పార్టీ. చాలా చాలా అద్భుతంగా ఉంది. అందులో పివి గారు ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు పివి గారి గురించి చెప్తుంటే మరి ఎంతో చాలా గర్వంగా అనిపిస్తుంది. అందరికీ దే రెండెడ్ సర్వీసెస్ అని ఒక సెంటెన్స్ చెప్తే పివి గారి గురించి చేసిన సంస్కరణలు ఒక 3-4 మినిట్స్ దాకా కంటిన్యూస్గా, అంటే అంతమంది ప్రధానులు ఎక్కువ టైం కేటాయించింది నెహ్రూ తర్వాత పివి గారికి. ఇదంతా చాలా గర్వించదగ్గ విషయం. అయితే పార్టీలకు అతీతంగా పివి గారు బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అయినా పివి గారిని గుర్తించి, ఎవరూ గుర్తించని పివి గారిని గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా అనే సంస్కారానికి నిదర్శనం, మన ప్రధాని గారి సంస్కారానికి నిదర్శనం. ఇక్కడి నుంచి మొదలైంది, మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలైతే మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ భారతరత్న ఇవ్వడం అనేది పెద్ద రికగ్నిషన్. పివి గారు ఇప్పుడు మనలో లేకపోయినా, నిజంగా ఇప్పుడు మన ప్రపంచంలో లేకపోయినా వాళ్ళని గౌరవించుకోవడం అనేది మనం గౌరవించుకుంటున్నాం. ఆ విషయం కూడా గుర్తించరు కొందరు. సో మనం ఇప్పుడు మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నాం కనుక పాత విషయాల గురించి, బాధించే విషయాల గురించి మాట్లాడుకోవద్దు. మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం గర్వంగా ఉందన్నారు పివి మనవడు ఎన్వి సుభాష్. కేంద్రంలోని మోదీ సర్కార్ పివికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం మాకు దక్కిన గౌరవం అన్న సుభాష్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల నెరవేరిందన్నారు. పివికి భారతరత్న ప్రకటనతో ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్లు చెప్పారు సుభాష్. కన్ఫర్మ్డ్ శ్రీ నరసింహారావు, దో హీ బిలాంగ్స్ టు ద కాంగ్రెస్ పార్టీ. నౌ I blame the UPA government, especially the Gandhi family, from 2004 to 2014, when UPA government was in power in center, leave alone Bharat Ratna, leave alone any awards. The Gandhi family was very, very instrumental in making Narasimha Rao as a scapegoat for the failures of the Congress party. Not only that, he has been consistently have been insulted, and all the benefits which the Congress party has been attributed has been given to the Gandhi family, and all the failures have been attributed to Narasimha Rao family. It's a pride, it's an honor for us that at this point of time, at this the crucial juncture where Narendra Modi ji has become the national leader and as the leader of the whole the world, where he has been constantly recognizing whether it is Padma Shri or Padma Vibhushan or including the Bharat Ratna. It is, I feel, very, very emotional at this point of time, because we have been expecting that the Bharat Ratna will be delayed, but due to the efforts of the Bharatiya Janata Party Telangana, especially Kishan Reddy ji, Bandi Sanjay ji, Dr. Lakshman and other leaders who have been constantly requesting, who have been constantly telling to the party high command that the contributions of Narasimha Rao should be recognized. And as the family member, I thank the Bharatiya Janata Party Telangana also for making this a grand success and the dream come true. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఆకాశమంత ఎత్తున ఎగరేసిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానిగా, ఆర్థిక మేధావిగా, బహుభాషా కోవిదుడుగా రాణించారన్నారు. పివి నరసింహారావు గారికి భారతరత్న దక్కడం తెలంగాణ బిడ్డలుగా మనందరం గర్వించదగ్గ విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలుగు వ్యక్తి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పివి సంస్కరణల వల్లే నేడు దేశం ఆర్థికంగా బలపడిందని కొనియాడారు. దేశానికి ఎనలేవ సేవ చేసినటువంటి పివి నరసింహారావు గారికి ప్రముఖ జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, స్వతంత్ర సమరయోధుడు పివి నరసింహారావు గారు. మరి వారికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నకు ఎంపిక చేయడము నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం. కానీ నిజమైనటువంటి తెలుగువాడిగా మొదటిసారిగా ఈరోజు తొలి తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న పొందడం ఏదైతున్నదో, తొలి తెలుగు బిడ్డ, దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ పురోగతికి పునాదులు వేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితికి పంపడం ఏదైతున్నదో వారి యొక్క గొప్ప ఆలోచన విధానానికి అద్దం పడతా ఉంది. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై ఆయన స్వగ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పివి సొంత గ్రామమైన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో వేడుకలు చేసుకున్నారు. పివికి భారతరత్న అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు గ్రామస్తులు. ఊరు ముద్దుబిడ్డ గౌరవ కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం మాకెంతో గర్వకారణం. వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, భూ సంస్కరణలు, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు వ్యక్తి, గొప్ప వ్యక్తి, బహుభాషా కోవిదుడు. మైనార్టీ గవర్నమెంట్ను 5 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా ఎదిగే విధంగా నిర్ణయాలు తీసుకొని ఇవాళ అదే నిర్ణయాలు కొనసాగుతూ ఉన్నాయి. మన భారతదేశం ముందుకు పోయేందుకు ఆయన ఆర్థిక సంస్కరణలే ప్రధాన కారణం. ఈ సందర్భంగా ఇప్పటికే ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఆలస్యమైనా కూడా రావడం మాకెంతో గర్వంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మా ఊరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. పివి నరసింహారావు పేరు మీద ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మా జిల్లాను పివి జిల్లాగా మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా వంగర గ్రామ ప్రజలం విన్నవించుకుంటా ఉన్నాం. మా వంగర గ్రామ ప్రజలందరం కూడా సంతోషకరంగా ఉన్నాము. దేని గురించి అంటే కేంద్ర ప్రభుత్వము మా క్రీస్తు శేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం వల్ల మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉర్రూతలుకుంటూ పొంగి పొర్లుతూ బాజాంత్రులతో మరి మేము వంగర గ్రామస్తులందరం కూడా కలిసి మెలిసి బాజాంత్రులతోనూ ఊరేగింపు చేసుకుంటూ ఆయనకు భారతరత్న ప్రకటించడం వల్ల మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి పివి నరసింహారావు పేరు మీద భారతరత్న ప్రకటించడం విధంగా అదేవిధంగా ఒక యూనివర్సిటీనే కానీ పివి నరసింహారావు ఏ జిల్లాకైనా మరి పివి నరసింహారావు జిల్లాగా పేరు ప్రకటించాలని కూడా మరి మీ గవర్నమెంట్కు, మీ ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ప్రకటించాలని కూడా మా వంగర గ్రామ ప్రజలను కోరుకుంటూ. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ నేత మధు యాష్కి దేశానికి పివి చేసిన సేవలను కొనియాడారు. దేశం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు పివి తన మార్కు పాలనతో గట్టెక్కించారన్నారు నేతలు. इनको तो पहले ही नवाजा जाना चाहिए था, लेकिन इसका संज्ञान पहली बार यदि किसी गवर्नमेंट ने लिया है तो मोदी जी के नेतृत्व की हमारी गवर्नमेंट ने लिया. नहीं, बराबर दलगत राजनीति से ऊपर उठकर ही हम लोग इस प्रकार के फैसले करते हैं. ప్రధానమంత్రి ముఖ్యంగా ఒక తెలుగువాడిగా నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం, అభినందనీయం. వారితో నా వ్యక్తిగతంగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో వారితో కలిసి పనిచేయడం జరిగింది వారు అక్కడికి వచ్చినప్పుడు. సో ఇది చాలా ఆనందకరమైన విషయం, తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు వారు పదవి తీసుకోకుండా ప్రధానమంత్రి పదవికి తగ్గించి నరసింహారావు గారి గౌరవిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆర్థిక రాజీవ్ గాంధీ గారి దగ్గర పనిచేసిన విధానాన్ని గుర్తించుకుంటూ ఎంతో మహోన్నతుడు, విజ్ఞాని అయిన నరసింహారావు గారిని ప్రధానమంత్రి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గౌరవించింది. అతని ప్రధానమంత్రి హయాంలో పనిచేసిన, ఆర్థిక శాఖగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారిని మరొకసారి తిరిగి ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఈ ఇద్దరు కూడా కలిసి భారతదేశ యొక్క
ఆర్థిక పురోగతిని పునాదులు గట్టిగా వేస్తూ ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశ పురోగతికి పునాదులు వేసిన నాయకులు వాళ్ళు. సో మాజీ ప్రధానమంత్రులు అందరినీ కూడా గౌరవించడం మంచి సంప్రదాయం. అన్నిటికన్నా ముఖ్యంగా మన మొట్టమొదటి తెలుగు ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారిని భారతరత్న గౌరవించడం ఆనందనీయం, అభినందనీయం. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం ఒక తెలుగు ప్రాంతం నుంచే వచ్చే భారతీయుడుగా చాలా గర్వంగా ఉంది. పివి నరసింహారావు గారు ఒక ఎకనామిక్ రిఫార్మిస్ట్ ఈ దేశంలో. ఆయన సుమారు 16-17 భాషలు మాట్లాడేవాడు. ఆయన గురించి చదివే రోజుల్లో కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. దాని తర్వాత ఆయన భారత ప్రధాని అయినారు, బ్రహ్మాండంగా కొనసాగించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయనకి భారతరత్న ఇవ్వడము చాలా మంచి పరిణామము.